అప్పుడు సాతానుకు అర్థమవుతుంది దేవుని జ్ఞానం నీకు అర్థమైందని. ఆ రోజు నుండి వాడు నీ మీద అధికారం చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సిగ్గుపడకుండా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మొదటి విషయం ఏమిటంటే మన వల్ల పక్కన వారు కూడా స్తుతించడం అలవాటు చేసుకుంటారు. రెండవ విషయం ఏమిటంటే నువ్వు వాక్యం అర్థమైనప్పుడు స్తుతిస్తే సాతానుకు అర్థమవుతుంది. మనలో చాలామంది భయపడిపోతాం. కొందరు చెల్లెలు నేను చూస్తున్నాను, ఎవరేమనట్లేదు అని అంటుంది. ఎవరిని గురించి నువ్వు స్తుతించట్లేదు. నీ దేవుడు నిన్ను చూడాలి, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు. పక్కన వాళ్ళు స్తుతిస్తున్నారు లేదా నీకు అనవసరం. నీలా పక్కన వాళ్ళు స్తుతించకపోతే వాళ్ళు సిగ్గుపడాలి. దేవుణ్ణి స్తుతించడానికి నేను ఎందుకు తొందరపడట్లేదని వారు సిగ్గుపడాలి. కొందరు మరి వారు ఏమనుకుంటారంటే ఆకాశం అంత ఎత్తు వారు భక్తులయ్యారు అనుకుంటారో ఏంటో తెలీదు. చెయ్యెత్తి స్తుతించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు వారు. మీకు విషయం చెప్పనా, దేవుడు నీకెంత అర్థమైనా, నువ్వు ఎంత అభిషిక్తురాలవైనా, ఎంత ప్రార్థనాపరుడవైనా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా నీకు పూర్తిగా అర్థమైనా నీకు ఇంకా దేవుడు అర్థమైనట్టు కాదు. తెలుసా మీకు? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఒక్క వచనం మిగలకుండా ప్రతి వాక్యము, ప్రతి మర్మము, ప్రతి న్యాయము, ప్రతి ఆలోచన, సూత్రము, ప్రతిదీ దేవుని చిత్తానుసారమైన ప్రతి జ్ఞానం నీకు అర్థమైపోయిన తర్వాత అప్పుడు నీకు ఒక్కటే అర్థమవుతుంది. బైబుల్ మొత్తం అర్థమైపోయినాక నీకు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదు అని అప్పుడు అర్థమవుతుంది నీకు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబుల్ అంతా అర్థమైపోయిన తర్వాత కానీ నీకు అది అర్థం కాదు. అరే దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదు అని. నేను 4 మాటలు అడుగుతాను, మీరే నాకు చెప్పండి, మీకు దేవుడు ఎంత అర్థమయ్యాడో చూద్దాం. మీకు తెలియదు అని చెప్పే ప్రయత్నం కాదు సుమా, మనం ఎంత దేవునికి దూరంగా ఉన్నామో తెలియజేసే ప్రయత్నం మాత్రమే. మీ అందరినీ ఉజ్జీవంతో నింపడం పరిశుద్ధాత్మ దేవుని బాధ్యత అయితే, ఉజ్జీవానికి కారణం దేవుని గూర్చిన జ్ఞానం. జ్ఞానం లేని చోట ఉజ్జీవం ఎప్పుడు ఆర్భాటం మాత్రమే, ఆలోచన లేని ఆవేశం మాత్రమే. ఉజ్జీవం అంటే ఆర్భాటము, ఆవేశము కాదు. అనుకున్న ప్రారంభించిన దేవుని పని ముగించే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా కొనసాగుతుంది చూసారు, దాన్నంతా ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లరినో ఆర్భాటాన్నో ఉజ్జీవం అనరు. బలమైన తీర్మానాన్ని సాధించేంత వరకు విడిచిపెట్టని పట్టుదలను ప్రజలందరిలో దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అవగాహన, జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. అవును, 19 సంవత్సరాల నా సేవా జీవితంలో నేను వాటన్నిటిని జాగ్రత్తగా గ్రహిస్తూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం అన్నిటిని గ్రహించి నేర్చుకోవాలి. నేను అంటాను, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. నేర్చుకుని మార్చుకుంటే చాలు. ఆత్మదేవుడే మనకు నాయకుడు అవుతాడు. మనకంటే ముందు బ్రతికిన చాలా మంది భక్తులను దేవుడు వాడుకున్నాడు. వారి ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలు కూడా మనం వినాలి, మాట్లాడుకోవాలి. ఆమేన్. మనకంటే ముందు దేవుడు ఎందరినో వాడుకున్నాడు అంటే వారి నోటి మాట మనకు కూడా అవసరం. అలాగే దేవుడు ఇప్పుడు వాడుకుంటున్న వారి నోట కూడా అనేక నూతన సంగతులు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు వాడుకున్న ప్రతి ఒక్కరి నోట దేవుడు తన జ్ఞానాన్ని, జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే రకరకాల కారణాలతో మనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటున్నాం, కానీ దేవుడు మెచ్చిన వారిని ఎంపిక చేసుకోలేకపోతున్నాం. అందుకే నేనేమంటానంటే, దూషించి ద్వేషించడం మానేసి ప్రేమించి ప్రార్థించడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా అపార్థాలన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడంట. ఎఫెసీ 4:30 ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. ఎందుకు దుఃఖపడుతున్నాడు? 31వ వచనంలో లిస్ట్ ఇచ్చాడు దుఃఖపడడానికి కారణాలంట. అవి సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. చూసారా? కాబట్టి కోపము, క్రోధము, అల్లరి, దూషణ, ఒకరినొకడు అవమానించుకోవడం, తృణీకరించుకోవడం, ఏమండి, సిద్ధాంతాలను బట్టి పర్సన్ని అవమానించుకోవడం, సబ్జెక్టు మాట్లాడడం చేతగాని వాడు మాత్రమే మనిషిని గురించి తప్పుగా మాట్లాడతాడు. సబ్జెక్టు గురించి మాట్లాడడం తెలిస్తే
దేవుడిలాగా ప్రేమతో మాట్లాడతాడు, వివేకంగా మాట్లాడతాడు. మనిషిని అవమానించి గెలవడం కాదు మనకు దేవుడిచ్చిన బాధ్యత. అందరూ సత్యాన్ని సమకూర్చుకొని అందులో ప్రతిష్ఠించుకోవాలి మనల్ని మనం. సాతాను మాత్రమే విద్వేషాలు రేపుతాడు, నా దేవుడు సమాధానకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మాట్లాడుతుంటే ఎదుటివాడికి ఆవేశం, అనుమానం ఇలాంటివి జరుగుతున్నాయంటే వీటిలో సాతాను నివాసం చేస్తుందని అర్థం. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తికి అవమానంగా అనిపించకూడదు, మనం ఎవరిని అవమానించకూడదు. అవును, మనం అందరినీ కట్టాలనే ప్రయత్నం చేద్దాం, ఎవరిని కూల్చాలనే ప్రయత్నం చేద్దాం. వాడు అలాంటి వాడు, ఈవిడ ఇలాంటిది అని మనం ఇంకొకరిని కూర్చి చెప్పిన ప్రతిసారి పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. ఎందుకంటే నీ ప్లేస్లో యేసు ప్రభు ఉంటే అలా చేయడు. ఆయన ఎప్పుడు మన గురించి దూతల ముందు కూడా తప్పుగా మాట్లాడు. ఆయన తండ్రి దగ్గర మాత్రమే మన గురించి మనసు విప్పి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగైనా ఆరిపోతున్న మనల్ని వెలిగించాలనుకుంటున్నాడు, పడిపోతున్న మనల్ని లేపాలనుకుంటున్నాడు. దేవుని ఆలోచన విధానం ఏమిటో తెలుసుకొనక ప్రతివాడు తన దారిలో దేవుని చిత్తమే చేస్తున్నానని భ్రమలో ఉంటే దేవుడు అనడా, నువ్వెవరో నాకు అనడా? కాబట్టి దూషణ ఉన్న చోట దేవుడు పనిచేయట్లేదు. కోపాలు, క్రోధము, ఆవేశము, అల్లరి ఉన్న చోట దేవుడు లేడు. నా దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానకర్త. కాబట్టి ఈ చివరి రోజుల్లో సంఘం తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం దేవుని గూర్చిన జ్ఞానం. మీరే చెప్పండి, నేను మిమ్మల్ని కొన్ని అడుగుతానన్నాను కదా, ఇప్పుడు అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమైంది, అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఎవరంటారు వెలుగులోంచి మాట్లాడేది? చెప్పరేంటండి? వెలుగులోంచి మాట్లాడేది ఎవరంటారు? సరే, ఒక వారం తర్వాత మళ్ళీ మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈసారి మీ వీపు వెనకాల ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమైంది, అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఎవరంటారు? మీకు తెలుసా, సాతాను 2000 సంవత్సరాల క్రితమే వాడి అడ్రస్ మార్చుకుని వాడు కూడా వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. పైగా వెలుగు దూత వేషం వేసుకుని. వెలుగులోంచి మాట్లాడితే దేవుడే, లేదా చీకట్లోంచి మాట్లాడితే సాతానే నేను అనుకుంటే ఫస్ట్ మోసపోయేది నీవే. మొట్టమొదటిగా నిన్నే మోసం చేస్తాడు వాడు. మరి ఎలా గుర్తుపట్టాలి ఏ స్వరం దేవునిదో ఏ స్వరం సాతానుదో ఎలా తెలుస్తుంది? అందుకే చెప్తున్నాను, ఆయన ఉద్దేశాలను, ఆయన మనస్సును ఎరిగిన వారం మనం అయితే ఆయన స్వరం విని గొర్రెలను అవుతాం మనం. ఆమేన్. ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరం వింటారు. ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు, ఆయన ఆలోచన ఏంటో తెలియదు, ఆయన జ్ఞానం ఏమిటో తెలియదు. ఎలాగ మనం ఆయన అర్థం చేసుకోగలుగుతాం? ఎలా అర్థం చేసుకోగలుగుతాం? మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం. మీకు 4 ప్రశ్నలు వేస్తాను, నాకు సమాధానం చెప్పండి. చిన్న పిల్లలు చనిపోతున్నారు కదా చాలా చోట్ల. చిన్న పిల్లలు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, లేదా వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. భూకంపాలు వచ్చినప్పుడు పెద్ద భవనాలు కూలిపోతే ఆ బిల్డింగ్స్లో ఇరుక్కుపోయి చనిపోతున్నారు. ఇలా చిన్న పిల్లలు